అందరికీ నమస్తే. నా పేరు విద్యాసాగర్. మాతో పాటు మిగుడు జర్చన తెలుగు న్యూస్లోకి స్వాగతం, సుస్వాగతం. వార్తలు రెడీగా ఉన్నాయి, ఒకసారి ఇట్లా చూద్దాం. ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్, ఓటు వేసిన మోదీ, మన్మోహన్ సింగ్. జయశంకర్ సార్ పోరాటం స్ఫూర్తిదాయకం, మంత్రి కేటీఆర్. టీఆర్ఎస్ పార్టీలో చేరిన గోషమాయల్ బీజేపీ నేతలు, పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన మంత్రి మహమూద్ అలీ. ఈరోజు హైదరాబాద్, రేపు ఢిల్లీలో సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన. కేసీఆర్కు సంజయ్ బహిరంగ లేఖ. బుధన్ పోచమ్మపల్లి మండలం పెద్దరావులపల్లి గ్రామంలో మూసీ నదిని పరిశీలిస్తున్న బండి సంజయ్. ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు ఓటు వేశారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, అశ్విని వైష్ణవ్, బీజేపీ చీఫ్ విప్ రాకేష్ సింగ్, టీఆర్ఎస్ ఎంపీలు, వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఓటు వేశారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఓటు వేశారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా జగదీష్ ధనకర్, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థిగా మార్గరెట్ అల్వా పోటీకి దిగిన విషయం తెలిసిందే. ఈ నెల 10తో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీకాలం ముగియనుంది. దీంతో కొత్త ఉపరాష్ట్రపతిని 788 మంది లోక్సభ, రాజ్యసభ సభ్యులు ఎన్నుకుంటున్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణ శాసగా, తెలంగాణే ధ్యాసగా జయశంకర్ సార్ నడిపిన పోరాటం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. మీరు గడిపిన జీవిత మహోన్నతం, స్వరాష్ట్రంలో తెలంగాణ సాగిస్తున్న ప్రగతి ప్రస్థానం సాక్షిగా మీకేవి మా నివాళులు. జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. గన్ ఫౌండరీ డివిజన్ మాజీ కార్పొరేటర్ మమతా సంతోష్ గుప్తా నేతృత్వంలో బీజేపీ నుంచి పలువురు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి మహమూద్ అలీ టీఆర్ఎస్ గోషమాల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రేమ్ సింగ్ రాథోడ్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈరోజు, రేపు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా, హైదరాబాద్, ఢిల్లీ పర్యటనలో బిజీగా గడపనున్నారు. ఈరోజు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్ లో జరిగే స్పీకర్ తమ్మినేని సీతారామ కుమారుడి వివాహ వేడుకకు హాజరవుతారు. సాయంత్రం విశాఖ ఎయిర్పోర్టు నుంచి శంషాబాద్ వెళ్లనున్న సీఎం నార్సింగ్లోని ఓం కన్వెన్షన్ లో జీవి ప్రతాప్ రెడ్డి కుమారుడి వివాహ వేడుకకు హాజరై రాత్రి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ వెళ్తారు. రేపు రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్ లో జరగనున్న నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనున్న ముఖ్యమంత్రి సాయంత్రం ఢిల్లీ నుంచి తాడేపల్లి తిరిగి ప్రయాణమవుతారు. మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బీబీనగర్, పోచంపల్లి మండలాల్లో పాదయాత్ర చేసిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూసీ నది ప్రవాహాన్ని పరిశీలించారు. మూసీ దుస్థితిని, ఇక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి ఆయన చలించిపోయి ముఖ్యమంత్రి కేసీఆర్కు బహిరంగ లేఖ రాశారు. ముక్తాపూర్ సమీపంలో జరిగిన విలేకరుల సమావేశంలో సీఎంకు రాసిన లేఖను విడుదల చేశారు. మూసీ నీళ్లను రాష్ట్ర ముఖ్యమంత్రి పాపం మర్చిపోయినట్టున్నాడు. ఏదో ముఖ్యమంత్రి మర్చిపోవడం ముఖ్యమంత్రి పని. ఏం చెప్పినా కూడా చెప్పింది మర్చిపోవడము, గుర్తున్న దాన్ని పట్టించుకోకపోవడం, చేయకపోవడము. అందుకే రోజు మూసీకి సంబంధించి పడుతున్న ఇబ్బందులను గుర్తించిన తర్వాత ముఖ్యమంత్రి ఏ విధంగా లోపల బిల్లు వేస్తే కనబడాలని చెప్పి, బోట్లలో తిరగాలని చెప్పి, స్నానం చేసే విధంగా నీళ్ళు తయారు చేస్తానని చెప్పి, హుస్సేన్ సాగర్ను కొబ్బరి నీళ్ళు చేస్తా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడి కనీసం దాన్ని పట్టించుకునే దాఖలాలు. దాన్ని దృష్టిలో ఉంచుకొనే ఈరోజు మూసీ వాటర్ను బాటిల్లో నింపుకొని ఈరోజు ముఖ్యమంత్రి గారికి పంపించే జరుగుతుంది. దాంతోపాటు ముఖ్యమంత్రి వేరే నీళ్ళు అనుకొని దాయికి అని చెప్పి లెటర్ రాస్తున్నాడు. తప్ప మంచినీళ్ళు వచ్చిన తాగుతుంది తలకానికి, కళ్ళు ఇల్లు తాగుతారు. దాంతోపాటు లేఖను కూడా ముఖ్యమంత్రి గారు పంపడం జరుగుతున్నది. నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్నా, ఈ ప్రాంతంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, చాలా కష్టాల్లో ఉన్నారు, తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు, బతకలేని పరిస్థితిలో ఉన్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. నువ్వు ఇచ్చిన మాట ప్రకారము 4,000 కోట్ల రూపాయలు ఇచ్చిగలవాడు. ఫస్ట్ ఒక్క రూపాయి ఇవ్వకుండా నేను ఈ కార్పొరేషన్ ఏర్పడేసిన, కార్పొరేషన్ల పేరుతోని 1,000 కోట్ల రూపాయలు లోన్లు దొబ్బిపోయి
నీ స్వలాభం కోసం, నీ స్వార్థం కోసం ప్రజలు నమ్మించి మోసం చేస్తే నువ్వు ప్రజలు క్షమించారన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఇలా ఇక్కడ ప్రజలు చూస్తున్న బాధను తట్టుకోలేక ఈరోజు నీకు పార్సల్ పంపిస్తున్నా. దీంట్లో స్నానం చేయి. ప్రగతి భవన్లో స్నానం చేస్తావా, ఫామ్ హౌస్లో స్నానం చేస్తావా, స్నానం చేయి. ఫినాయిల్ పెట్టుకొని స్నానం చేస్తావా, సబ్బు పెట్టుకొని స్నానం చేస్తావా, స్నానం చేయి. స్నానం చేసి నీ వీడియో ఉంటే ఇక్కడ ప్రజలు కూడా స్నానం చేస్తారు. మా ముఖ్యమంత్రి స్నానం చేసి మాకెందుగా స్నానం చేస్తారు. దాన్ని గుర్తుంచుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. అందుకే ఈరోజు పార్సల్ పంపడం జరిగింది. టీఆర్ఎస్ పీఈసీ చైర్మన్ ఆర్మూరి శాసనసభ్యుడు జీవన్ రెడ్డిని ఎమ్మెల్సీ కోలకుంట్ల కవిత పరామర్శించారు. శనివారం హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఆయన నివాసానికి వెళ్లి యోగాక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ జీవన్ రెడ్డిపై హత్యాయత్నం ప్రజాస్వామ్య విరుద్ధమని పేర్కొన్నారు. తెలంగాణలో ఇలాంటి కుట్రలకు చోటు లేదన్నారు. నిందితుడిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జీవన్ రెడ్డి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని కవిత భరోసా ఇచ్చారు. మునుగోడు నియోజకవర్గంలో ప్రజాశాంతి పార్టీని గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. కర్నూలు నగరంలోని అంబేద్కర్ భవన్లో శుక్రవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. రాజగోపాల్ రెడ్డికి రూపాయలు 25,000 కోట్లు వ్యాపారం ఇస్తామని భాజపా పెద్దలు ఆఫర్ ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారన్న ప్రచారం సాగుతుందని పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో 3 పార్టీలు రూపాయలు కోట్లు ఖర్చు పెడతాయన్నారు. తమ పార్టీని గెలిపిస్తే 6 నెలల్లో అభివృద్ధి చేస్తామని అన్నారు. ప్రాంతీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, ప్రాంతానికి ఎందుకు అతీతం అంటున్నానంటే కేసీఆర్ గారు 14 సంవత్సరాలు ఆంధ్రులను బూతులు తిట్టారు. ఆయన ఆంధ్రుడే, ఆ సంగతి తెలంగాణలో తెలియదు. నేను విజయనగరం గారు సార్పిల్లో పుట్టాను, చిచ్చువలసలో. ఆయన విజయనగరం గారు బొబ్బులి. నేను 40 సంవత్సరాల కింద సేవ మొదలుపెట్టాను. ఆయన 40 సంవత్సరాల కింద పాస్పోర్ట్లు అమ్మడం మొదలుపెట్టాను. నేను 1000 కోట్లు అభివృద్ధి చేసి ఎప్పుడు ముఖ్యమంత్రులు, అప్పుడు పివి నరసింహరావు గారి కంటే ముందు 89 నుంచి 6 ముఖ్యమంత్రులు మీరు విన్నారు కదా. రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, రోసయ్య గారు చక్కగా మీటింగ్లు అందరూ అటెండ్ అయ్యి, సుశీల్ కుమార్ సిండే గారు, వాళ్ళు గారు చేసిన అభివృద్ధి ప్రపంచంలో ఎవరు చేయలేదని పొగిడారు. ఎందుకు? నేను 5 లక్షల కోట్లు ఇచ్చాను, ఇప్పించాను ప్రపంచానికి. 100,000 కోట్లు మన దేశానికి ఇచ్చాను, ఇవ్వగలను, తెచ్చాను, తేగలను, చేశాను, చేయగలను. మీరందరూ నాతో కలవండి. ఒక్కొక్కరు 500 మందిని గ్రూప్లో చేర్చండి. బహిరంగ సభ నేను త్వరలో కడపలో పెడతాను. అందరం కలిసి పనిచేద్దాం. అందరం అభివృద్ధి కొరకు లక్ష్యం ఉంచుదాం. అందరం ఒకే గోల్, శ్రీలంక అవ్వకుండా మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని కాపాడుకుందాం. మోదీ గారికి, బీజేపీ గారికి మన తెలుగు సత్తా, 12 కోట్ల సత్తా చూపిద్దాం. సెప్టెంబర్ 25 లోపుని కానీ ఆయన మనకి స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోతే, స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వకపోతే, స్మార్ట్ సిటీలు కట్టకపోతే నేను కడతా. కర్నూలులో 1, కడపలో 1, అనంతపురంలో 1, తిరుపతిలో 1, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం కట్టి చూపిస్తా. నాలాంటి చారిటీ సిటీలు ప్రపంచంలో ఎవరైనా కట్టారా? నాలాగా డబ్బు 40 లక్షల మంది వితంతులను ఎవరైనా రెస్క్యూ చేశారా? నాలాగా ఎవరికైనా 8 ప్లేన్లు, 3 హెలికాప్టర్లు. తెరాస సర్కార్ ప్రజల విశ్వాసం కోల్పోయింది కాబట్టే ఉద్యమకారులు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అంతరించిపోవడంతో పాటు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యవహారం నచ్చక ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ తెరాస నుంచి పెద్ద ఎత్తున భాజపాలో చేరికలు ఉంటున్నాయని పేర్కొన్నారు. ఈ నెల 21 తేదీన అమిత్ షా సమక్షంలో కన్నబోయిన రాజయ్య యాదవ్, ఎర్రబెల్లి ప్రతిభరావు, దాసోజు శ్రవణ్తో పాటు మరికొంతమంది కషాయ తీర్థం పుచ్చుకునే ఆస్కారం ఉందని తెలిపారు. ఆనాడు అన్ని పార్టీల నాయకులు తెలంగాణ కోసం ఎట్లా వచ్చిందని చెప్పినో ఇవాళ కూడా మాకు రోజు ఫోన్ చేస్తా ఉన్నారు. అన్నా మేము సర్పంచ్లం, అన్నా మేము ఎంపీడీసీలం, మేము ఎంపీపీలం, జడ్పీడీసీలం, ఇక మాకు ఆశ పోయింది, ఎప్పుడు పిలుస్తావో చెప్పు,
మేమందరం వచ్చి జాయిన్ అవుతాం. ఇవాళ అధికార పార్టీ ఎమ్మెల్యే అంటున్నారు ఇంకా 1 year ఉందన్నా, మేము ఇప్పుడే రాజీనామా చేస్తే మళ్ళీ బై ఎలక్షన్ వస్తుంది, ఎక్కడ 500 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాడో, నీకంటే తట్టుకునే కెపాసిటీ ఉన్నది, మళ్ళీ కష్టమైందని చెప్పి వాళ్ళు అంటారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక అన్నా మాకు ఆశ లేదు, మా ఆశ అంతా భారతీయ జనతా పార్టీ మీదనే ఉందని చెప్పి అంటున్నారు. ఇవాళ వాళ్ళు అనుకుంటారు, నేను చాలాసార్లు చెప్పిన భారతీయ జనతా పార్టీ ఇవాళ మెట్టు ఎక్కే స్థాయిలో లేదు. భారతీయ జనతా పార్టీ రాకెట్ వేగంతో దూసుకుపోయేటువంటి ఆస్కారం ఉన్నది. మీకు తెలుసు, మన జాతీయ సమావేశాల సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మనకు జేపీ నడ్డా గారు, అమిత్ షా గారికి ఒకటే బాధ్యత అప్పచెప్పిండ్రు. తెలంగాణ గడ్డ మీద ఈ దేశంలో 29 రాష్ట్రాలుంటే 19 రాష్ట్రాలలో పాలిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. 20వ రాష్ట్రం తెలంగాణ కాబోతుంది. తెలంగాణ ప్రజలారా మీకు అండగా ఉంటాం, మీరు ముందుకు నడవండి, మీకు అన్ని విధాలా సహకరిస్తామని చెప్పిండ్రు. ఇవాళ అదే పద్ధతిలో సంపూర్ణ సహకారం భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఇస్తా ఉంది. కాబట్టి ఇవాళ బండి సంజయ్ గారి నాయకత్వంలో కొనసాగుతున్న ఈ ప్రజా సంగ్రామ యాత్ర కావచ్చు, ఇవాళ నియోజకవర్గాల్లో కొనసాగుతున్న సైకిల్ మోటార్ యాత్రలు కావచ్చు, రేపు ఎక్కడికక్కడ మనందరం కూడా పట్టుపట్టి జట్టు కట్టి ఈ దుర్మార్గ పాలన అంతం కోసం ప్రతినబూలాలని చెప్పి మనం చేస్తా ఉన్నా. మనందరికీ ఆనాడు అర్జునుడికి బాణం ఎత్తితే పక్షి కన్ను మాత్రమే కనబడేదని చెప్తాడు మహాభారతంలో. ఇవాళ మనందరికి కనపడేది కేసీఆర్ మాత్రమే కనపడాలి, కేసీఆర్ దుర్మార్గ పాలన మాత్రమే కనపడాలి. ఆ పరిపాలన కూలదోడమే, దాన్ని అంతమొందించడమే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకుల కర్తవ్యం. ప్రజల ఆశీర్వాదం తప్పకుండా నిండుగా ఉంటుంది. ప్రజలందరూ కూడా మన వైపు చూస్తా ఉన్నారు కాబట్టి దాన్ని ముందు కదిలించడంలో కొనసాగించడంలో మీరందరూ కూడా కలిసికట్టుగా ముందుకు కదలాలని చెప్పి మనవి చేస్తూ, మరొకసారి ఈ సంగ్రామ యాత్రలో ఈ 18-20 రోజుల పాటు ఈ యాత్ర పొడుగున ప్రజలందరూ కూడా చల్లగా దీవించి ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ, విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ. రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో ప్రధాని మోడీ అధ్యక్షతన ఆజాద్ కా అమృత్ మహోత్సవ జాతీయ కమిటీ 3వ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్పోర్టులో ఆయనకు టీడీపీ ఎంపీలు స్వాగతం పలికారు. అనంతరం వారు అక్కడి నుంచి ఎంపీ గల్లా జయదేవ్ నివాసానికి వెళ్లారు. అక్కడ పార్టీ ఎంపీలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఆ తర్వాత చంద్రబాబు అక్కడి నుంచి రాష్ట్రపతి భవన్కు వెళ్లనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆయన మర్యాద పూర్వకంగా కలుసుకోనున్నారు. సినీ నటుడు పృథ్వీరాజు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. జనసేన పార్టీలో చేరేందుకు సినీ నటుడు పృథ్వీరాజు నిర్ణయం తీసుకున్నాడు. ఈ మేరకు జనసేన సీనియర్ నాయకులు నటుడు నాగబాబుకు కలిసి జనసేన పార్టీలో చేరుతున్నట్లు ప్రకటన చేశారు సినీ నటుడు. దీంతో త్వరలోనే జనసేన కండువ కప్పుకోనున్నారు. కాగా సినీ నటుడు పృథ్వీరాజు గతంలో వైసీపీ పార్టీలో పనిచేశారు. అంతేకాదు 2018లో SVBCకి చైర్మన్గా కూడా సినీ నటుడు పృథ్వీరాజు పనిచేశారు. చూస్తూనే ఉండండి జెట్ ఛానల్ తెలుగు న్యూస్. మళ్ళీ కలుద్దాం. మళ్ళీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్, ఓటు వేసిన మోదీ, మన్మోహన్ సింగ్. జయశంకర్ సార్ పోరాటం స్ఫూర్తిదాయకం, మంత్రి కేటీఆర్. టీఆర్ఎస్ పార్టీలో చేరిన గోషమాయల్ బీజేపీ నేతలు, పార్టీ కండువ కప్పి ఆహ్వానించిన మంత్రి మహమూద్ అలీ. ఈరోజు హైదరాబాద్, రేపు ఢిల్లీలో సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన. కేసీఆర్కు సంజయ్ బహిరంగ లేఖ. బూదన్ పోచమ్మపల్లి మండలం పెద్దరావులపల్లి గ్రామంలో మూసీ నదిని పరిశీలిస్తున్న బండి సంజయ్. रियाज इस्लामिक स्कूल तालीमी मैदान में एक नया इनकलाब, इस्लामिक और मॉडर्न एजुकेशन की अजीम दरसगाह। 23 साल तजुर्बे के बाद तलबा और तालिबात के लिए रियाज इस्लामिक स्कूल पेश करता है हिफ्ज़ कुरान, नाज़िरा कुरान, क़ायदे के अलावा नर्सरी ता 10वीं जमात तक की तालीम का बेहतरीन नज़्म। बच्चों के लिए हॉस्टल की सहूलत, मुस्तहिक़ तलबा के लिए खुसूसी रियायत, तलबा और तालिबात के लिए अलाहिदा क्लासेस के माकूल नज़्म,
खुसूसी कंप्यूटर क्लासेस, हार्डवेयर एंड सॉफ्टवेयर ट्रेनिंग, बच्चों में तहरीरी और तकरीरी सलाहियतों को उजागर करने के लिए हफ्तावारी प्रोग्राम, काबिल और मुशफ़िक़ असातिज़ा इकराम की निगरानी में बेहतरीन तालीम नज़्म। सुबह 8 बजे तक शाम 4:30 बजे दाखिले जारी हैं, उजलत कीजिए। रियाज इस्लामिक स्कूल, अपोजिट लेन, न्यू एसआर पेट्रोल पंप, वट्टापल्ली, हैदराबाद। HKJN फर्नीचर अब एक और नए ब्रांच के साथ फरीद कॉम्प्लेक्स, शास्त्रीपुरम, अवेसी हिल्स लाइन पर। याद रहे, 40 साल से फर्नीचर की दुनिया में भरोसे का एक नाम HKJN फर्नीचर। हमारे यहाँ नए डिजाइन का नया कलेक्शन मौजूद रहता है। आपकी ख्वाहिश के ऐन मुताबिक भी फर्नीचर तैयार किए जाते हैं। आली जनाब मोहम्मद नसीर चिश्ती साहब की जानिब से यतीम और गरीब बच्चों के फर्नीचर के लिए खुसूसी डिस्काउंट पैकेज। HKJN मैन्युफैक्चरिंग शोरूम, हमारा पता फरीद कॉम्प्लेक्स, शास्त्रीपुरम, अवेसी हिल्स लाइन, हैदराबाद। HKJN फर्नीचर।